వెల్కమ్ టు నోబెల్ నర్సింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోస్ని చాలామంది లైక్ చేశారు. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే కమెంట్స్ పెట్టారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసిందే నా పాత ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరితో కమ్యూనికేట్ అయి ఉండడానికి. అండ్ అలాగే ఎడ్యుకేషన్ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ పోస్టులు జాబ్లు కొట్టాలని అనుకుంటున్నారో సో వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి నేను మెయిన్ ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ నా గైడెన్స్ని ఇవ్వడానికి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో వాళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు నేను చెప్తున్నానండి. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, జాబ్ చేసుకున్నామని ఆగిపోవద్దు. సో గోల్ పెట్టుకోండి, గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలి. అందరూ తెలివైన వాళ్ళే, చదువుకుని పైకి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో కొంత తెలివితేటలు ఉంటాయి. సో యు ఆర్ క్యాపబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎగ్జామ్స్ డేట్ పడ్డాక కాదండి, మీకు టైం ఉన్నప్పుడల్లా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీకు టైం ఉన్నప్పుడల్లా క్వశ్చన్స్ని చదవండి. సో ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేది ఆ టైం మీకు సరిపోదు. సో ముందు నుంచి చదువుకుంటేనే మీకు అది యూజ్ అవుతుంది. సో ఈరోజు పీడియాట్రిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఈరోజు టాపిక్లో మనం అన్నీ కూడా పీడియాట్రిక్కి సంబంధించినటువంటి బేసిక్స్ చూస్తామండి. సో పీడియాట్రిక్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, చైల్డ్ హెల్త్ నర్సింగ్. సో చైల్డ్ హెల్త్ నర్సింగ్లో ముఖ్యమైనటువంటి బేసిక్స్ ఏమున్నాయి అండ్ బేసిక్స్ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినటువంటి రోజులు ఉన్నాయి. సో చైల్డ్ హెల్త్లో ఇంపార్టెంట్ అంటే ఇంట్రడక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఇవి చాలాసార్లు అంటే చాలా సింపుల్, కానీ అంటే లైక్ చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి. ఈరోజు పెట్టే వీడియోలో మొత్తం అంతా కూడా చైల్డ్ హెల్త్ నర్సింగ్ లేదా పీడియాట్రిక్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒక చోట రాసుకోండి. అండ్ అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒక నోట్స్ పెట్టుకుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటే నోట్స్లో ఉండేలా చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు అట్లీస్ట్ వారానికి ఎన్ని చదువుతున్నారు, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఎవరు కూడా టైంని వేస్ట్ చేయొద్దు. సో నేను కూడా జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూనే నేను పోస్ట్ కొట్టాను. సో మీకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మనకి సపరేట్గా టైం అంటూ దొరకదండి కోచింగ్కి వెళ్ళడానికి, లేకపోతే అన్నీ వదులుకుని సపరేట్గా చదువుకోవడానికి. సో ఉన్న టైంలోనే యూ హ్యావ్ టు యూజ్ ఫర్ దట్. సో మీరు అలా చేస్తారని ఆశపడుతున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన బిట్స్ కావాలన్నా నన్ను అడగండి, నేను డెఫినెట్గా అందించడానికి ట్రై చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో పీడియాట్రిక్స్ డీల్ విత్ అంటే మెయిన్ పీడియాట్రిక్స్లో మనము దేని గురించి చదువుతామంటే, సో పీడియాట్రిక్స్ డీల్ విత్ ద కేర్ ఆఫ్ చైల్డ్ ఇన్ హెల్త్ అండ్ ఇల్నెస్. సో పీడియాట్రిక్లో మనము మెయిన్ పిల్లలకి సంబంధించి చైల్డ్ గురించి, చైల్డ్కి సంబంధించినటువంటి హెల్త్ అండ్ ఇల్నెస్ గురించి చదువుకుంటాం అన్నమాట. అండ్ ఇందులో సెకండ్ పాయింట్ వచ్చేసి పీడియాట్రిక్ కేర్ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రమ్. సో ఈ పీడియాట్రిక్లో కేర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే, కేర్ అనేది ఎప్పటి నుంచి ఇస్తాము అంటే దీని ఆన్సర్ వచ్చేసి కన్సెప్షన్ టు అడాలసెంట్ అండి. సో కన్సెప్షన్ అంటే మీ అందరికీ తెలుసు, తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో అప్పటి నుంచే ఆ బిడ్డ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటాం అన్నమాట. సో ఆ కన్సెప్షన్ టైం నుంచి పిల్లలు అప్ టు అడాలసెంట్ ఏజ్ అంటే ఒక యవ్వన కాలంలోకి లేదా కౌమార దశలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఆ పిల్లలకి గురించినటువంటి కేర్ అనేది, అంటే పుట్టిన తర్వాత కేర్ ఇస్తామని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ బిడ్డ తల్లి కడుపులో పడగానే మనము ఈ పీడియాట్రిక్లో చైల్డ్ హెల్త్ నర్సింగ్లో కేర్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. అండ్ ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టైప్ ఆఫ్ కేర్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ పీడియాట్రిక్స్. సో మెయిన్ పీడియాట్రిక్లో ఏ రకమైనటువంటి కేర్ని మనము అందిస్తాము. సో ఇందులో మెయిన్ మనకి 4 ఆన్సర్స్ ఉన్నాయండి. ఇవి 4 కూడా కరెక్టే. సో ఒకటి ప్రివెంటివ్ కేర్. సో పిల్లలకి మనము ప్రివెంటివ్ కేర్ అంటే ఏంటంటే, పిల్లలకి పుట్టినప్పుడు వాళ్ళకి ప్రివెంటివ్ కేర్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలకి వ్యాక్సిన్ వేస్తామండి, బీసీజీ, డిపిటీ, ఐపీవీ, ఓపీవీ అన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. ఎందుకు వేస్తాము? వాళ్ళకి జబ్బులు
రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది వేస్తాం, వచ్చిన తర్వాత కాదు, రాకముందే అవి ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి వేస్తామన్నమాట. నెక్స్ట్ ప్రమోటివ్ కేర్. ప్రమోటివ్ అంటే పిల్లలు ఎదుగుదల అనేది మంచిగా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలో అంగన్వాడీలో పిల్లలకి పౌష్టికమైన ఆహారాన్ని పంచిపెడతారు. సో పిల్లల ఎదుగుదల అనేది మంచిగా ఉండాలి, ఏజ్కి తగ్గ బరువు ఉండాలి, సో అలాంటివి అనమాట. దాన్ని ప్రమోటివ్ అంటారు, అంటే హెల్తీగా ఎదగడానికి. అండ్ క్యూరేటివ్, ఎవరికన్నా ఏదైనా డిసీజెస్ ఉంటే దాన్ని ట్రీట్ చేస్తామన్నమాట. అండ్ తర్వాత ఇవన్నీ కూడా మనం పిల్లలకి అందించేటువంటి కేర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో మెయిన్ ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎయిమ్స్ అండ్ అలాగే ఆర్ఆర్బీలో అడిగినటువంటి క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్ ఏజ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీలో ఒకలా ఉంటుంది, డెవలప్ అవుతున్న కంట్రీలో ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీ అంటే మన ఇండియా లాంటి కంట్రీలో అప్ టు 18 ఇయర్స్ వరకు, అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి అప్ టు 18 ఇయర్స్ వరకు ఉండేటువంటి ఏజ్ని 18 ఇయర్స్ వరకు ఏజ్ని మనం చైల్డ్కి సంబంధించినటువంటి కేర్ అందిస్తాము. అండ్ అలాగే డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా, రష్యా లాంటి ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీలో అప్ టు 16 ఇయర్స్ వరకు మాత్రమే ఈ చైల్డ్ హెల్త్కి సంబంధించినటువంటి కేర్ అనేది అందిస్తారనమాట. సో ఇది రెండు కంట్రీస్కి డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియా వరకు క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్గా మనము అప్ టు 18 ఇయర్స్ వరకు మనం పీడియాట్రిక్లో చైల్డ్కి కేర్ అనేది అందిస్తామన్నమాట. డెవలప్ అయిన కంట్రీస్లో 16 ఇయర్సేనండి. సో అక్కడ 16 ఇయర్స్కే వాళ్ళు ఎదిగిపోయినట్టు అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి స్టేజెస్ ఆఫ్ పీడియాట్రిక్స్. సో పిల్లల యొక్క అంటే మెయిన్ ఈ చైల్డ్ హెల్త్ నర్సింగ్లో పిల్లల యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇది ఆల్రెడీ మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా మనందరికీ తెలుసు. సో పీడియాట్రిక్లో కనుక డీటెయిల్గా చదువుకోవాలనుకుంటే ఈ యొక్క స్టేజ్ అంటే పిల్లల యొక్క స్టేజ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి ఇంట్రాయూట్రైన్ లైఫ్ అంటే పిల్లలు తల్లి కడుపులో ఉన్నటువంటి డెవలప్మెంట్, అండ్ రెండోది ఎక్స్ట్రా యూట్రైన్ లైఫ్. సో ఇంట్రా యూట్రైన్ లైఫ్లో కనుక చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి 0 to 2 వీక్స్ అండి. సో 0 నుంచి 2 వారాల వరకు ఉండేటువంటి దాన్ని జైగోట్ అంటారు. 2 to 8 వీక్స్ ఉండేటువంటి దాన్ని ఎంబ్రియో అంటారు. అండ్ అలాగే 8 to 40 వీక్స్ ఉండేదాన్ని ఫీటస్ అంటారు. సో ఇందులో 8 to 2 వీక్స్ అనేది చాలాసార్లు అడుగుతారు. సో తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి కనుక 2 to 8 వీక్స్ ఉంటే దాన్ని ఏమంటారు, సో ఎంబ్రియో అంటారు. సో 1 to 2 వీక్స్ జైగోట్ అంటారు. అండ్ తర్వాత వచ్చేదాన్ని ఫీటస్ అంటారు అనమాట. అండ్ దాని తర్వాత తల్లికి టోటల్గా మీకు ప్రెగ్నెన్సీ గురించి ఐడియా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అంటే టోటల్గా 40 వీక్స్ అనమాట. సో 40 వీక్స్ తర్వాత లేదా 9 months 7 days తర్వాత బేబీ తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చేస్తాడు. సో బయటకు వచ్చిన దాన్ని ఏమంటామంటే ఎక్స్ట్రా యూటరైన్ లైఫ్ అంటారు, అంటే ఆఫ్టర్ బర్త్ అనమాట. బేబీ పుట్టేసిన తర్వాత ఉండేటువంటి ఏజ్ని ఆఫ్టర్ బర్త్ లేదా ఎక్స్ట్రా యూటరైన్ లైఫ్ అని అంటారు. సో ఇక్కడ పిల్లలకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే 0 to 28 days అండి. సో పుట్టినప్పటి నుంచి 28 రోజుల వరకు ఉండే పిల్లల్ని నియోనేట్స్ అంటారు. అగైన్ ఈ నియోనేట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ఎర్లీ నియోనేట్ అండ్ అలాగే లేట్ నియోనేట్. ఎర్లీ అంటేనేమో ఫస్ట్ 7 days అండి. లేట్ నియోనేట్ అంటే 8 ఆ తర్వాత 7 నుంచి 28 days లోపు ఉండేటువంటి పిల్లల్ని లేట్ నియోనేట్స్ అని అంటారు. ఇది చాలాసార్లు ఎయిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. అండ్ 1 month to 1 year బేబీని ఏమంటామంటే ఇన్ఫాంట్స్ అంటారు. 1 to 3 years వరకు టాడ్లర్స్ అంటారు. 3 to 6 years వరకు ప్రీ స్కూలర్స్ అంటారు. అండ్ 6 to 12 years స్కూల్ ఏజ్ అంటారు. అండ్ అలాగే 12 to 18 years వరకు అడాలసెంట్ ఏజ్ అంటారు. సో ఇవి పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ఎక్కువగా మనకి అబార్షన్. సో అబార్షన్ అంటే ఏంటి, సో అబార్షన్ అని ఎప్పుడు అంటామంటే ఇక్కడ మెయిన్ ఈ అబార్షన్కి టర్మ్ డెలివరీస్కి కొన్ని వీక్స్ ఉంటాయండి, ఆ వీక్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో అబార్షన్ అంటే బేబీకి అబార్షన్ అయింది లేదా మదర్కి అబార్షన్ అయిందని ఎప్పుడు అంటాము అంటే ఏ మదర్కి అయితే తనకి ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి 22 వారాల కంటే ముందు అంటే 22 వారాల లోపు కనుక ఫామ్ అయినటువంటి పిండం కనుక బయటకు వచ్చేస్తే అలాంటి దాన్ని అబార్షన్ అంటాం అనమాట. అండ్ అలాగే దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే less than 500 grams ఉంటుంది, అంటే 500 గ్రాముల కంటే తక్కువ బరువు కలిగినటువంటి ఆ పిండాన్ని మనము
పిండం కనుక బయటకు వచ్చేస్తే ఎప్పుడండి 22 వారాల కంటే ముందుగా కనుక బయటకు వచ్చేస్తే అలాంటి దాన్ని మనము అబార్షన్ అని అంటాము. ఇది చాలాసార్లు అడిగేటండి, అంటే ఏ వీక్ వరకు అబార్షన్ అని అంటారు అని అడుగుతాడు. సో 22 వీక్స్ లోపు కనుక బయటకు వచ్చేస్తే 500 కంటే తక్కువ బరువు ఉంటే దాన్ని అబార్షన్ అని అంటాము. అండ్ దాని తర్వాత లైవ్ బర్త్ అంటే ఏంటి? సో అంటే ఇప్పుడు మామూలుగా డెలివరీ మదర్కి 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అనేది నిండిన తర్వాత బేబీ పుడుతుంది. సో బేబీ పుట్టినప్పుడు హెల్తీగా కనుక లైవ్గా కనుక పుడితే, సో మంచి అంటే ప్రాణంతో పుడితే కనుక దాన్ని మనము లైవ్ బర్త్ అంటాం అనమాట. సో లైవ్ బర్త్ అని ఎప్పుడు అంటామంటే అంటే అందరూ 9 నెలల్లోనే పుట్టరండి, మీకు అందరికీ తెలుసు. సో హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు మనం చూస్తూ ఉంటాము, పీడియాట్రిక్ హాస్పిటల్స్లో, చైల్డ్ హెల్త్లో, లైక్ ఏదైనా పీడియాట్రిక్ హాస్పిటల్ కానీ చైల్డ్ హెల్త్ హాస్పిటల్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలు పుడతారు. అంటే లైక్ 7th మంత్కి డెలివరీ అయిపోతుంది, 6th మంత్కి డెలివరీ అయిపోతుంది. సో ఇలాంటి పిల్లల్ని ఏమంటారంటే వాళ్ళు 22 వీక్స్ కంటే ముందే 22 వీక్స్ దాటితే చాలు డెలివరీ అయినటువంటి చాలా కేసెస్ ఉంటాయి. అందులో వాళ్ళకి ఇచ్చే కేర్ని బట్టి కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది చనిపోతారు. కానీ లైవ్ బర్త్ అంటే ఏంటంటే 22 వారాల తర్వాత పుట్టినటువంటి ప్రతి బిడ్డని లైవ్ బర్త్ అని అంటామన్నమాట. అండ్ తర్వాత స్టిల్ అంటే ప్రాణంతో పుట్టినటువంటి బిడ్డల్ని, ఏ బిడ్డ అయితే 22 వారాల తర్వాత ప్రాణంతో పుడుతుందో వాళ్ళని లైవ్ బర్త్ అని అంటాము. అండ్ తర్వాత స్టిల్ బర్త్ అంటే ఏంటి? స్టిల్ బర్త్ అంటే ఏంటంటే ఏ బిడ్డ అయితే 22 వారాల తర్వాత తల్లి కడుపులోనే చనిపోయి బయటకు వస్తుందో, సో బిడ్డ బయటకు వచ్చాక చనిపోవడం కాదండి, తల్లి కడుపులోనే చనిపోయి ఆ బిడ్డ కనుక బయటకు వస్తే ఎన్ని వారాల తర్వాత? 22 వారాల తర్వాత కనుక తల్లి కడుపులోనే చనిపోయి సో బయటకు వస్తే అలాంటి బేబీని స్టిల్ బర్త్ అని అంటాము. ఓకే, 22 వారం అనేది గుర్తుపెట్టుకోండి. 22 కంటే ముందు జరిగేది అబార్షన్. 22 వారాల కంటే ముందు కనుక 500 గ్రాములతో పుడితే దాన్ని అబార్షన్ అంటాము. 22 వారాల తర్వాత ప్రాణాలతో పుడితే కనుక దాన్ని లైవ్ బర్త్ అంటాము. అదే 22 వారాలకి చనిపోయి పుడితే కనుక, తల్లి కడుపులోనే చనిపోయి పుడితే కనుక దాన్ని స్టిల్ బర్త్ అని అంటాము. సో ఇక్కడ 22 అనేది కామన్గా ఉంది, కానీ మిగతా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇదండి మెయిన్ స్టిల్ బర్త్, లైవ్ బర్త్, అబార్షన్కి సంబంధించినటువంటి వివరాలు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టర్మ్ డెలివరీ, ప్రీ టర్మ్ డెలివరీ, పోస్ట్ టర్మ్ డెలివరీ. సో టర్మ్ డెలివరీ, సో ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ కింద విభజిస్తారు. సో టోటల్గా ప్రెగ్నెన్సీలో టోటల్ ప్రెగ్నెన్సీ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే 40 వీక్స్ ఉంటుందండి. అంటే ప్రెగ్నెన్సీ అనేది 40 వారాలు లేదా 9 నెలల 7 రోజులు. నెలల్లో చెప్పాలంటే 9 నెలల 7 రోజులు, వారాల్లో చెప్పాలంటే 40 వారాలు ఉంటుంది. అండ్ రోజుల్లో చెప్పాలి అనుకుంటే కనుక 280 డేస్ ఉంటుందండి. సో ఇందులో ఏమవుతుంది అంటే టర్మ్ డెలివరీ అంటే ఏంటంటే ఏ తల్లికైతే 37 వారాలు నిండిన తర్వాత 37 నుంచి 42 వారాల లోపు కనుక బిడ్డ పుడితే సో అలాంటి దాన్ని టర్మ్ డెలివరీ అంటారు. ప్రీ టర్మ్ డెలివరీ అంటే 37 వారాల కంటే ముందు పుట్టేస్తే అలాంటి బేబీని ప్రీ టర్మ్ అంటే నెల తక్కువ పిల్లలు అంటారు. అండ్ పోస్ట్ టర్మ్ అంటే 42 వారాలు కంప్లీట్ చేసుకున్నాక పుట్టినటువంటి పిల్లల్ని పోస్ట్ టర్మ్ బేబీస్ అని అంటారనమాట. సో టర్ము, ప్రీ టర్ము, పోస్ట్ టర్మ్ అండి. అండ్ దీని తర్వాత ఈ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, టర్మ్ అంటే ఖచ్చితంగా 37 వారాలు దాటాలి. 37 వారాల కంటే ముందు పుడితే కనుక ప్రీ టర్మ్ అంటారు, 42 వారాలు దాటిన తర్వాత పుడితే కనుక పోస్ట్ టర్మ్ అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, లో బర్త్ వెయిట్ అంటే ఏంటి, వెరీ లో బర్త్ వెయిట్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ అంటే ఏంటి? కొంతమంది పిల్లలు సాధారణంగా మన ఇండియాలో నార్మల్ వెయిట్ ఎంత అంటే 2.5 నుంచి 3.5 వరకు నార్మల్ బర్త్ వెయిట్. మన ఇండియన్ ఉమెన్స్కి పుట్టే పిల్లలందరూ కూడా 2.5 నుంచి 3.5 కేజెస్ లోపు ఉంటారు బరువు. ఏ పిల్లలైతే 2500 గ్రామ్స్ కంటే తక్కువ బరువుతో పుడతారో అలాంటి పిల్లల్ని లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటారు. అండ్ అలాగే ఏ పిల్లలైతే 1500 గ్రామ్స్ కంటే తక్కువ బరువు ఉంటారో వాళ్ళని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని అంటారు. అండ్ కింద ఉండేటువంటిది ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్. అంటే ఏ పిల్లలైతే 1000 గ్రామ్స్ కంటే తక్కువ బరువుతో పుడతారు, అంటే కేజీ కంటే కూడా వాళ్ళ బరువు అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి పిల్లల్ని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని
అంటామన్నమాట. సో ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినవి అంతా కూడా పీడియాట్రిక్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక చోట రాసుకోండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇందులో ఎక్కువగా ఇన్ఫాంట్ ఏజ్ అడుగుతాడండి. అది 1 మంత్ అని ఇస్తాడు, కొన్నిసార్లు 1 వీక్ టు 1 మంత్ అని అడుగుతాడు, 1 వీక్ టు 1 ఇయర్ అని అడుగుతాడు, అండ్ అలాగే 1 మంత్ టు 10 మంత్స్ అట్లా అది కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటాడు. అండ్ అలాగే అబార్షన్ ఏజ్ అడుగుతాడు, అండ్ ఎంబ్రియానిక్ ఏజ్ అడుగుతాడు. సో 2 to 8 వీక్స్ వరకు ఉండేది ఎంబ్రియానిక్ ఏజ్. ఈ 1కి 2 సార్లు చదువుకుంటే మీకు గుర్తుంటుంది. సో మీరు చదవాలి అంటే డెఫినెట్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక చోట నోట్స్ ప్రిపేర్ చేసుకుని రాసుకోండి. సో రాసుకున్నది బాగా గుర్తుంటుంది. సో ఇది ఓన్లీ అప్ టు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా 17 to 20 మినిట్సేనండి. హాఫ్ అన్ అవర్కి ఏ వీడియో కూడా మించదు. సో ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు డైలీ కేటాయిస్తే ఈ వీడియోస్ అన్నీ కూడా మీ నోట్స్ రూపంలో రాసుకోవడానికి ఉంటుంది అండి. సో ఇవన్నీ కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవ్వాలని నేను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి రాస్తున్నానండి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదామని అనుకోవద్దు. ఎప్పుడు ఖాళీ దొరికితే, ఎప్పుడు టైం ఉంటే అప్పుడే మీరు నోట్స్ అంతా రాసుకోవడానికి, చదువుకోవడానికి కొంచెం టైంని కేటాయించండి. సో ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ఎంత ఎక్కువ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు ఎగ్జామ్ అనేది అంత ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ సిలబస్ అంటూ ఏమి ఉండదు. ఇంత సిలబస్ అంటే లైక్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ చదువుకున్నప్పుడు ఓన్లీ 4-5 సబ్జెక్టులు ఉంటాయి, సెకండ్ ఇయర్ చదువుకున్నప్పుడు 3 సబ్జెక్టులు ఉంటాయి, థర్డ్ ఇయర్కి 2 సబ్జెక్టులు ఉంటాయి అలాగా. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటప్పటికి మొత్తం అంతా కవర్ చేయాలి. సో అంతా కవర్ చేయడం అనేది మనం సంవత్సరాలు చదివే చదువు ఒక 2 నెలల్లోనో 3 నెలల్లో కవర్ చేయలేము. సో అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు ఒక డైలీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ కేటాయించి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా నోట్స్ రాసుకుని అవి రిపీట్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా పోస్ట్ పడినప్పుడు మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఈజీ అవుతుందండి. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే నా వీడియోస్ చూస్తున్నందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఇలాంటి వీడియోస్ అన్నీ చేయాలి అంటే కనుక డెఫినెట్గా మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి. నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే వీలైనంత ఎక్కువ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. ఎందుకంటే అవన్నీ చూసినప్పుడే మళ్ళీ ఎంతో ఉత్సాహంగా నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ వీడియోస్కి చాలామంది లైక్స్ ఇచ్చారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో డెఫినెట్గా నేను మీకు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి మీరు నాకు తిరిగి అది ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే అట్లీస్ట్